నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మున్సిపాలిటీ ఎన్నికల్లో మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో నేడు సిపిఐ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం రాష్ట్ర సమితి సభ్యులు సాయిలు గౌడ్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ హాజరై మాట్లాడుతూ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అదేవిధంగా అలియాబాద్ 9, 18వ వార్డులో సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు। నిమ్మల నరసింహ గారు, షామిపేట్ గ్రామ శాఖ కార్యదర్శి సోగడ రమేష్ గారు, మన కామ్రేడ్ రైతు సంఘం నాయకులు నరసింహ గారు ఈ ప్రెస్ మీట్లో హాజరయ్యారు। ఇప్పుడు దీనికి సంబంధించి ప్రధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో జెడ్పీటీసీగా నేను పోటీ చేశాను, 2 ఎంపీటీసీలు జెడ్పీటీసీ। కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో మరి ఇప్పుడున్న మీకు అందరికీ తెలుసు ఇదంతా డబ్బుతో కూడిన వ్యవహారం కాబట్టి మనం కాంగ్రెస్కు మద్దతు చేయాలనేది ఒక ఆలోచనతో రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు జిల్లా పార్టీ కూడా ఆ కోణంలో మనం ఆలోచిస్తూ ఉన్నాం। అది ఆ విధంగా పనిచేయాల్సి దీనికి సంబంధించి మన జిల్లా కార్యదర్శి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఉన్నటువంటి రాజకీయ కోణంలో రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర వ్యాప్తంగా బీజేపీని గద్దెదించి కాంగ్రెస్ని ఎన్నుకోవాలనే పార్టీ నిర్ణయం మేరకు ఈ మన మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ని కమ్యూనిస్ట్ పార్టీగా మద్దతు తెలియజేస్తున్నాం। అదేవిధంగా అలియాబాద్లో 9, 18 వార్డులలో పోటీ చేస్తున్నటువంటి సిపిఎం అభ్యర్థులకు కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ఉంటుంది। ఈ సందర్భంగా ప్రజలకు అందరికీ తెలియజేసేది ఏంటంటే గత టిఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి భూ కబ్జాలు అయినా సరే ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా ఇవాళ కాంగ్రెస్ పైన ఎదురుదాడి చేస్తున్నటువంటి సందర్భం ఒక్కొక్క ఇంటికి 200, 300 రూపాయలు వేసుకున్న సంవత్సరానికి ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత లేదైనా 3 నుంచి 4 వేల వరకు ఉపయోగకరమైంది। అదేవిధంగా గ్యాస్కి సంబంధించి 500 రూపాయలు కూడా మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు సంబంధించి గ్రామాలలో ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో సుమారు 1000 నుండి 15 ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి కూడా పనులు నడుస్తున్నాయి, మనకు అందరికి తెలిసిందే। కాబట్టి ప్రజలందరూ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ సంక్షేమ పథకాలు